వెల్కమ్ టు టైమ్ 24/7 హెడ్లైన్స్. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ మనదే. హైదరాబాద్లో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్. క్యాన్సర్ పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర యుద్ధం ప్రకటించిందన్న అనుప్రియ పటేల్. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ కార్యక్రమం దేశంలో అమలు. బసవతారం ఆసుపత్రి సేవలు కొనియాడిన కేంద్ర మంత్రి. ఆయుష్మాన్ భారత్ ద్వారా 62 కోట్ల మంది క్యాన్సర్ చికిత్స భద్రత, బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ అందిస్తున్నామన్న మంత్రి. ఢిల్లీలో ఒక నీతి, హైదరాబాద్లో ఒక రీత. రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీకి దాసోజు శ్రావణ్ లేఖ. విదేశీ విధానాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను పాటిస్తున్న శ్రావణ్. ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి మోదీ దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేత అన్నారని వ్యాఖ్య. తెలంగాణలో ట్రంప్ టవర్స్ కు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విమర్శ. ప్రపంచాన్ని అధిగమిస్తాం, కిమ్ అణు ప్రకటనతో కలకలం. అణ్వాయుధాలను మరింత పెంచాలని కిమ్ పిలుపు. ప్రపంచాన్ని మించే స్థాయిని చేరాలి అని వ్యాఖ్య. అణ్వస్త్రాలే దేశ రక్షణకు ప్రధాన బలమన్న ఉత్తర కొరియా. అమెరికా, దక్షిణ కొరియా సైనిక సహకారంపై విమర్శలు. 10,000 టన్నుల క్షిపణి యుద్ధ నౌక నిర్మాణానికి వేగం. మూడు రోజుల్లో 52 లక్షల కోట్ల ఆవిరి. స్పేస్ ఎక్స్ కు భారీ షాక్. స్పేస్ ఎక్స్ షేర్లు మూడో రోజు కూడా పతనం. 3 రోజుల్లో 23% క్షీణించిన స్టాక్ విలువ. $600 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరి. AI కోసం భారీ రుణ సమీకరణ యత్నం. $20 బిలియన్ బ్రాండ్ ఇష్యూకు సిద్ధం. ఇరాన్ లో ఇజ్రాయెల్ మూట గుట్టురట్టు. 3,292 మంది అరెస్ట్. ఇజ్రాయెల్ తరపున గూఢచార్యం, దేశ వ్యతిరేక ప్రచార ఆరోపణలు. అరెస్ట్ అయిన వారిలో ఇజ్రాయెల్ కోసం నేరుగా ఆపరేషన్లు. ఇప్పటికే 1061 మందిపై దోషారోపణ పత్రాలు జారీ. వందలాది మంది అనుమానితుల ఆస్తుల జప్తు. అక్రమ నిబంధనలు జరుగుతున్నాయంటూ అమ్నెస్టీ ఆందోళన. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరిన టీమిండియా. T20 ప్రపంచ కప్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్. సచిన్ రికార్డును బద్దలు కొట్టిన జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్. వన్డే జట్టుకు శుభం గిల్ కెప్టెన్సీ. తిరిగి జట్టులోకి విరాట్ కోహ్లీ. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ. జట్టులోకి హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్.